సిద్ధపడుమా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సిద్ధులలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధులలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా. కాబట్టి ఈ లోకములో మనం జీవిస్తూ కూడా మనము ఈ లోక మాలిన్యం అంటకుండా దేవుని బిడ్డల సహవాసములో మనము అపోస్తుల బోధ యందును సహవాసం అందును ప్రార్థించుట యందును రొట్టె విరుచుట యందును ఎడతెక్కక ఉన్నట్లయితే ఆ సాతాను శక్తులు దూరపరచబడతాయి. మనము దేవుని కుటుంబములో ఆయన చేతిలో ఆయన రెక్కల చోటన మనము ఉంటామన్నమాట. కాబట్టి మనం ఈ లోకములో ఎలా జీవించాలి? శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా కానీ ఆయన యొక్క బిడలంగా మనము సంతోషముగా జీవించే వారముగా ఉంటాము. లోకాన్ని జయించాను, మీరు కూడా లోకమును జయించేవారుగా ఉంటున్నారు. ఎప్పుడైతే మీరు జయ జీవితంగా ఉంటారో మీరు నా బిడ్డలోని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఆదికాండము 14వ అధ్యాయంలో జయములు అనుగ్రహించే దేవుడు. ఆదికాండము 14 వచ్చిన భాగంలో ఇక్కడ విశ్వాసులకు తండ్రి యొక్క అబ్రహాము కూడా చెరపట్టబడిన తన సహోదరుని కుమారుడకు లోతును విడిపించు నిమిత్తం యుద్ధము చేశాడు. తన ఎంట పుట్టి అలవర్చబడిన 318 మందితో వెళ్ళి 4 రాజులను తరిమి కొట్టి జయం పొందాడు. అది దేవుని సహాయం అన్నమాట. ఇక్కడ తన సహోదరుడు కుమారుడకు లోతుని 4 రాజులు యుద్ధంలో వాడిని యుద్ధం చేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క అబ్రహాం ఏం చేస్తాడంటే తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందితో మనుషులతోటి వెళ్ళి ఆ 4 రాజులను జయించి యుద్ధంలో జయం పొందాడు అనమాట. అంటే ఆ జయం ఎవరు? దేవుడు ఆ బిడ్డలకు అనుగ్రహిస్తాడు. యుద్ధము యెహోవాదే. ఆయన కానీ మనం ఆశ్రయించినట్లయితే ఆ జయాన్ని కలుగజేసేవాడు దేవుడు. అలాగే ఏలియా కర్మేలు పర్వతం మందు 450 మంది బయలు ప్రవక్తలతో పోటీ పడింది. యెహోవాయే దేవుడని ఆయన నిరూపించాడు. ఆ ఏలియా కూడా ఆ కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలలో వాళ్ళు 450 మంది అంట. ఒక్కడే ఏలియా కూడా నీ దేవుడే నిజమైన దేవుడని ఆయన నిరూపించాడు. అంతేకాదు కానీ తన స్వహస్తములతో వారిని అందరినీ కూడా హతమార్చాడు. వీరందరూ కూడా జయం పొందినటువంటి పరిశుద్ధులు. ఎవరి సహాయంతో? దేవుని సహాయంతో. వాళ్ళు పరిశుద్ధంగా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలో వాళ్ళు పాటిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, సహవాసంలో ఉంటున్నారు. కాబట్టి జయాలు దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తున్నాడు. అలాగే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనంలో ఇక్కడ అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి మనము స్తోత్రం చేసేవారంగా ఉండాలి. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధ